1999లో రిజర్వ్ బ్యాంక్ అనుమతితో ప్రారంభమై విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేశంలోనే మొట్టమొదటి అత్యున్నత ప్రాంతీయ బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ దేశంలోని ఇతర బ్యాంకులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇటు అభివృద్ధిలో అటు సేవలలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతెంతై ఒటిడింతై అన్నట్టుగా గురువారం నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి చెంతలో విజయవాడ ప్రధాన కేంద్రంగా 50 శాఖలు బ్రాంచులుగా నెలకొల్పి ఈ రంగంలో మెరుగైన టెక్నాలజీతో ట్యాబ్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, సిటీఎస్ లాంటి డిజిటల్ సేవలతో ఖాతాదారుల మనసులు గెలుచుకుంటోంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సాధ్యాలను అధిగమించి నేడు ఎన్నో బ్యాంకులకు ధీటుగా సాటిగా సమున్నత స్థాయిలో నిలబడి ఖాతాదారులు మెచ్చిన తమ బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా గురువారం బ్యాంక్ ఆవరణలో ఆయుష్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. తొలుత ఈ వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ బి రవికుమార్ ప్రారంభించారు. బ్రాంచ్ మేనేజర్ ఎంవీఎల్ మాధురి మాట్లాడుతూ ఎప్పటిదాకా ఆదరించిన ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇదే ఆదరాభిమానాలు చూపించాలని ఆమె ఆకాంక్షించారు. ఇంకా మెరుగైన సేవలు అందించేలా తమ బ్యాంక్తో పాటు సిబ్బంది అన్ని విధాలా సహకరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోస్టల్ బ్యాంకు 1999లో పెట్టడం జరిగింది. ఇప్పుడు 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నందుకు గాను కస్టమర్స్కి ఇక్కడ ఉచిత వైద్య సేవ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. జనరల్ ఆయుష్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు వచ్చి మా కస్టమర్స్ని ఇంకా ఎవరైనా ఫ్రీగా చెకప్ చేయించుకునే వాళ్ళు అంటే బీపీ, షుగరు, ఈసీజీ ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది రజతోత్సవాల సందర్భంగా కోస్టల్ బ్యాంక్ యొక్క రజతోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కస్టమర్స్ మీట్ ఉంటుందండి. ఇది పర్యావరణ పరిరక్షణ దాని నిమిత్తం అంటే ప్లాస్టిక్ వాడకూడదు అనే కాన్సెప్ట్లో బ్యాగ్స్ను, నెక్స్ట్ మొక్కలు ఒకటి ఇప్పుడు ఆక్సిజన్ కావాల్సి వస్తుంది కాబట్టి ఆక్సిజన్ నిమిత్తం ఫ్రూట్స్ మొక్కలు రైతులకి వాళ్ళకి కూడా మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి.